చెప్పురా. ఆఫీస్లో ఉన్నాను, చెప్పు. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. ఏమైపోయారు? 1 వీక్ నుంచి ఇల్లంతా ఖాళీగా ఉంది, అసలు ఎవరు కనిపించడం లేదు. ఫస్ట్ షెడ్యూల్ షూట్లో ఉన్నామండి. ఆల్మోస్ట్ 50% అయిపోయింది. అందుకే ఎన్ని రోజులు లేవండి ఇక్కడ. రియలీ? అంత ఫాస్ట్ కానా? తప్పదండి, ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలంటే కొంచెం స్పీడ్గా తీయాలి కదా. బై ద వే, మీ కజన్ లోహిత్ దీనికి ప్రొడ్యూసరు. యా, చెప్పాడు ఏదో మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడని. అప్పట్లో నాకు ఇవన్నీ డీటెయిల్స్ తెలియవు. వాడు నేను ఆల్మోస్ట్ 10 years నుండి ఫ్రెండ్స్. సో మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కూడా లోహిత్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్? లేదండి, వీళ్ళు లోహిత్ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు కొంచెం వేరేలేండి. కుఫ్లీ బ్యాచ్. నాతో స్కూల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు. దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. నా అర్లియర్ ప్రాజెక్ట్స్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఓకే అండి, మీరు వర్క్లో ఉన్నారు కదా. ఐల్ క్యాచ్ అప్ విత్ యూ లేటర్. యా. బాయ్ అండి, టేక్ కేర్. బాయ్ అండి. రే తలుతీరా. చూసారు కదా. సో ఇంగ్లీష్ మూవీ కాన్స్టంటీన్ అని ఒకటి ఉందిరా. అందులో ఓపెనింగ్ సీన్లో కేనో రీవ్స్ ఒక అమ్మాయికి దయ్యం వదిలిస్తాడు. ఫ్యాంటాస్టిక్, అది నా ఫేవరెట్ సీన్. నేను కొంచెం ఆ సీన్ టైప్లో మన సినిమా మనకున్న బడ్జెట్లో ఇలాంటి సీన్ ఒకటి తీద్దాం అనుకుంటున్నాను. అలా చేస్తే కాపీ అంటారుగా. అరే, సీన్ మక్కికి దించితే కాపీ అంటారు. నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అంటే ఏంటో చెప్పనా? ఎవడో బాడీ పెంచాడని మనం బాడీ పెంచామనుకో, దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. అంతేగాని ఆడలా తయారాడు, మనం అలాగే తయారయ్యి అలాగే మాట్లాడి ఆయన ఇమిటేట్ చేస్తే దాన్ని కాపీ అంటారు. అయినా ఇంత ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఈ బడ్జెట్లో ఎవరు అప్రిషియేట్ చేయరే? అంటే మన బడ్జెట్లో అవుతుందా అని. అవుద్దురా, ఎందుకు అవ్వదు? మనోడు ఉన్నాడు కదా విఎఫ్ఎక్స్. రై, అవుద్దా లేదా? దాన్ని నేనేం చేయాలి ఇప్పుడు? చూడు, మొత్తం చెప్పింది మళ్ళీ అడుగుతున్నాడు. ఏం లేదు, మనం జనరల్గా గోస్ట్ సీన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? గోస్ట్ మేకప్ వేసి పెడతాం. దీనికి మాత్రం అలా కాదు. ఫేస్ గ్రోటో వేసి ట్రాక్ చేసి సీన్ మొత్తం వితౌట్ మేకప్ ఆర్టిస్ట్ మనం గోస్ట్లో చూపించాలి. అది అవ్వుద్దా లేదా? కొంచెం కష్టమే, కానీ నా బెస్ట్ నేను ట్రై చేసి నీకు ఇస్తా. సూపర్. ఫైనల్ కట్ ఫుటేజ్ ఉంది కదా ఈ సీన్ది, రేపు పొద్దున కల్లా మనం రేపు పొద్దున కల్లా ఇచ్చేస్తాం. అయినా హర్రర్ మూవీ తీయాలంటే చాలా కష్టం రా బాబు. పైగా టెక్నికల్గా తీయాలంటే ఇంకా కష్టం. ఒక్కేం కాదు, నేను హర్రర్ సినిమా తీసుంటే అందరూ వచ్చబోసుకునేవాళ్ళు. ఏడ్సో నా ముందు ఏడు కూడా పనికిరాడు. చేయి చూసావు కదా, గోప్ పగిలిపోద్ది. అలాంటప్పుడు విఎఫ్ఎక్స్ మానేసి డైరెక్షన్ చేసుకోవచ్చుగా. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా డైరెక్షన్కి, అందుకే వదిలేశాను రా బాబు. నువ్వే అవడా డైరెక్షన్ ఇవ్వడానికి? ఛాన్స్ ఇస్తాడంట ఇప్పుడు పెద్ద దిల్ రాజు, మరి అందరికి ఛాన్స్ ఇవ్వడానికి. అర్జెంట్గా జేమ్స్ కెమెరామెన్ అయిపోవాలరా. అది కెమెరామ్యాన్ కాదు, కెమెరూన్. ఓ, ఈ మధ్య అలా కూడా పిలుస్తున్నారా? అలాగే అంటారు. ఇలాంటి తేడాగానే వేరేగా నా ఐడియాలు ఏడు తీసుకోడరా. అసలు నా ఐడియాలు తీసుకున్నాడు అనుకో, ఈ పాటికి వీడు స్టార్ట్ అయిపోయి మంచి బ్రేక్ వచ్చి ఈ పాటికి అక్కడికే వెళ్ళిపోయాడు. అబ్బా, చెప్పురా రే, నీ ఐడియాలు ఏంటి చెప్పరా. నీ ఐడియా సరిగ్గా ఉండపోవాలి నా కొడక, నేను ఇక్కడే కొడతా. చెప్పరా. పోలేదా నువ్వు? చెప్పు. చూసావా? ఇప్పుడు కాదు, నైట్ పెగ్గేస్తూ మాట్లాడతా. అబ్బా పెద్ద లేచాడండి, ఏదో సీరియస్గా చెప్పేవాడు. అడిగినప్పుడల్లా చెప్పేస్తారు మరి. ఈడు బిల్డప్. రెండు మళ్ళీ రారా, నీకు ఉంటుంది రా. షటప్ యూ డైరెక్టర్.
అకునా మటాటా కుల్జా సిమ్ సిమ్ మీలెవరు కోడిసివాడు. ఆ కోటేశ్వరం నేనే కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఈ యొక్క సెటప్తో మన ఆత్మలని మన వశం చేసుకోవచ్చు. ఇంకా నేను స్వాపనం చేసుకొచ్చని చెప్పలేదు. ఆ కళ్ళు కామంతో కటకటలాడుతున్నాయే. నీ అబ్బా ముందు మ్యాటర్ అంటే సరిగ్గా చెప్పే. ఏ లేదురా, ఈ సెటప్తో మనం ఆత్మలతో మాట్లాడచ్చు. అందుకని చెప్పే ఈ సెటప్ అంతా చాలా ఇంగ్లీష్ సినిమాలో చూసాను. నేను కూడా చూసారా ఏదో ఇంగ్లీష్ సినిమాలో. నువ్వు ఇంగ్లీష్ సినిమాలు కూడా చూస్తావా? ఏదో అలా అలా ఫార్వర్డ్ చేస్తా. నువ్వు ఎందుకు ఫార్వర్డ్ చేస్తావు నాకు తెలిసిలే. ఇదంతా కాదు కానీ ఇన్ని లైట్లు ఉండగా ఆత్మలు వస్తాయంటావా? అసలు నువ్వు ఏ డౌట్ అడగకపోతే నీకు బుర్రలేదు అనుకున్నా, కానీ వీళ్ళందరిలో కన్నా నీకే బుర్ర ఉంది. ఉండే లైట్ ఆఫ్ చేసి వస్తా. అరే ఆత్మ రాకపోతే నేను ఇదే ముగ్గులు వేసి కొడతాను రా. పో లైట్ అప్. ఆత్మ రాకపోతే నీ మాట వెనక్కి తీసుకొచ్చారు ఖాన్. నేను ఆపకుండా అయిపోయింది. మేబీ కరెంట్ పోయి ఉండొచ్చు. చూసావా, శుభ సూచకం అంటే ఆత్మలు వస్తున్నాయి. అసలు ఇవన్నీ కాదురా, అసలు దెయ్యాల సినిమా తీయాలంటే మనకేం కావాలో తెలుసా? అసలు దెయ్యం మన ముందుకు వచ్చినా సరే భయపడకూడదు, ఆ ధైర్యం కావాలి. అర్థమైందా? మీకు అర్థమైందా? నీలో ఉందా? నీలో ఉందా? చెప్పండి రా, నీలో ఉందా? చెప్పండి చెప్పండి రా, చెప్పండి రా, చెప్పండి రా, నీలో ఉందా? చెప్పండి రా.